అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ టు అనుస్వే ఛానల్. కార్తీక మాసం ప్రారంభం. అందులో ఈరోజు కార్తీక సోమవారం. చాలా పవిత్రత కలిగిన కార్తీక సోమవారం. మీ అందరి దగ్గరికి లలిత సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క దర్శనము ఎక్కడ అందుబాటులో ఉంది, ఎలా వెళ్ళాలి అనే విషయాల గురించి చర్చించుకుందామని వచ్చేసానండి. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. మొదటగా మేము సోమశీల టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. బట్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. 3 అవర్స్ జర్నీ. మనకి ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ పడుతుందండి. నాగర్ కర్నూల్ డిస్టిక్లో కలదు ఈ సోమేశ్వర లలిత పరమేశ్వరుని ఆలయం అండి. ఇక్కడ కోల్హాపూర్ అనే మండలంలో ఇక్కడ మనకి టెంపుల్ అవైలబుల్గా ఉంది. శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం. చూడండి, మేము వెళ్తున్నప్పుడు చిన్నగా వర్షం కూడా పడిందండి. ఆ మేఘాలు, పచ్చిక బయళ్ళు, చుట్టూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. మేము ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ తీసుకున్నామండి. రిసార్ట్ లాగా అవైలబుల్గా ఉంది. కాటేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పూల్ హౌస్లో మేము రూమ్ తీసుకున్నాము. తర్వాత టెంపుల్ మాకు చాలా దగ్గరలోనే ఉండేలా చూసుకొని కాలినడకనే మేము దర్శనానికి ఈ విధంగా స్టార్ట్ అయిపోయామండి. చుట్టూ చెట్లు, తర్వాత అప్పుడే అలుకు చల్లుతున్న, ముగ్గులు వేస్తున్న ఆవరణాలు, చుట్టూ ఉన్న చెట్లు మాకు స్వాగతం పలికినట్టుగా అనిపించింది. ఎడ్ల బండి కూడా చాలా సంవత్సరాల తర్వాత నేను చూశానండి. నాకు చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్ లభించింది సోమశీల టెంపుల్ దగ్గర. చూడండి, ఆ పూలు కూడా మాకు స్వాగతం పలుకుతున్న ఫీలింగే వచ్చింది. చుట్టూ ఎక్కడ చూసినా శివనామ స్మరణ మోరోగినట్టుగా అనిపించింది. ఇప్పుడు మేము ఇంకా టెంపుల్ ఆవరణంలోకి వచ్చేసామండి. చుట్టూ చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, సోమశీల అనేది బ్యాక్ వాటర్ స్టోరేజ్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ సోమశీల టెంపుల్ చాలా పురాతనమైందండి. 12వ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విశ్వసించబడుతుంది ఈ సోమశీలలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం. చాలా పవిత్రమైన ఆలయం అండి. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి పండగల రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ. పర్యాటక ప్రాంతంగా, అలాగే ప్రకృతిని ఆస్వాదించే వారికి చాలా నచ్చుతుందండి. చూశారు కదా, ఆలయం ఆవరణలో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మేము ఇక్కడ ఆలయ ఆవరణంలో కాసేపు అలా తిరుగుతూ మీ అందరి కోసం ఈ విధమైనటువంటి వీడియోని బంధించేశానండి. తర్వాత దర్శనం చేసుకొని శ్రీ 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 సీతారామస్వామి ఆలయం కూడా పక్కనే ఉపాలయం ఉందండి. అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము ఇక్కడ బోటింగ్ కోసం వచ్చేసామండి. ఇక్కడ బోటింగ్ అవైలబుల్ ఉంది. సోమశీలని యాక్చువల్గా మినీ మాల్దీవ్స్ అంటారండి. అంటే ద్వీపంలాగా ఉంటుంది. మనకి చిన్న విలేజ్ పక్కనే ఇలా ఒక బ్యాక్ వాటర్ స్టోరేజ్ లాగా ఉండి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ మనకి వాటర్ పక్కనే ఒడ్డున అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఈ అమ్మవారే మన ఆ గ్రామాన్ని అంతటినీ కాపాడుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అండి. మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని చుట్టూ ఆవరణాన్నంతా ఇలా బంధించేశానండి మీకు చూపించాలని. అలాగే మీకు కుదిరితే శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ని కార్తీక మాసంలో ఒక్కసారి దర్శించుకోండి. ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా చాలా బాగుంది. ఈ విధంగా మేము చూస్తూ రోజంతా గడిపేసి ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నామండి. మీకు నచ్చితే ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ అనుస్వే ఛానల్. చివరగా అందరికీ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్ అండి. ఇలాంటి మీరు చూడని ప్రదేశాలను, నేను చూసినటువంటి ప్రదేశాలను మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ ఆల్.